జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలన అద్భుతమైన పరిపాలన. ఏదైతే నాయకులకు గానీ, కార్యకర్తలకు గానీ అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా టీడీపీ పార్టీ అంటే కుల మత భేదం లేకుండా ఎవరికైనా సరే పథకాలు గానియండి, ఏవైనా గానీ అన్ని విధాలుగా అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏదైతే 2024 టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత వైసీపీ పార్టీకి సపోర్ట్ ఉన్న వాళ్ళ మీద అందరి మీద దాడులు కొనసాగుతూ బీభత్సం సృష్టించారు. అయితే ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి వైసీపీ పార్టీ కంకణం కట్టుకుందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలుపెట్టడానికే సిద్ధమైందనే చెప్పుకోవచ్చు. ఏదైతే 2024లో ఈ దాడులు టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఎవరి మీద అయితే దాడులు జరిగాయో, ఎవరి ఆస్తులు ధ్వంసం చేశారో వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా ఏదైతే వైసీపీ పార్టీ నాయకులతో రేపు 19వ తారీఖు సమావేశమయ్యి ఏదైతే దాడులు జరిగిన వ్యక్తుల మీద ఎవరైతే ఆస్తులు ధ్వంసం చేశారో వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా వైసీపీ పార్టీ అండగా ఉండే విధంగా వైసీపీ పార్టీ అండగా ఉండాలి అనే విధంగా నేను రేపు సమావేశం మొదలుపెట్టారు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వచ్చి ఎవరైతే దాడులు జరిగాయో వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా రేపు తుది నిర్ణయం తీసుకుంటారని ఒక సమాచారం. మొత్తానికైతే వైసీపీ పార్టీ గతంలో ఏదైతే 2014లో ఏదైతే జనాలలో ఉండి జనాల అండగా ఉండి పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు ఎట్ట కొనసాగించిందో అదేవిధంగా 2024 ఏదైతే దాడులు చేశారో టీడీపీ పార్టీ, ఆ టీడీపీ పార్టీ దాడులు చేసిన వ్యక్తులందరికీ అండగా ఉండి వాళ్ళకు ఓదార్పుగా అండగా ఉండి వాళ్ళకు భరోసా కల్పించే విధంగా, రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించే విధంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నాయకులు త్వరలోనే యుద్ధం ప్రకటించే విధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి 2024లో జరుగుతున్న దాడుల్ని ఖండించే విధంగా వైసీపీ పార్టీ యుద్ధం మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉందనే చెప్పుకోవచ్చు.